ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, సమీప అభ్యర్థులు, వారి మెజారిటీ ఎంత అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అనంతపురం జిల్లా నుంచి రాయదుర్గంలో గెలిచిన అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు గారు, సమీప అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారు. మెజారిటీ 41,659. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి గారు. మెజారిటీ 21,704. గుంతకలలో గెలిచిన అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు, సమీప అభ్యర్థి వై వెంకటరామిరెడ్డి గారు. మెజారిటీ 6,826. తాడిపత్రిలో గెలిచిన అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. మెజారిటీ 27,731. సింగనమలలో గెలిచిన అభ్యర్థి బండారు శ్రావణశ్రీ గారు, సమీప అభ్యర్థి మన్నెపాకుల వీరాంజనేయులు గారు. మెజారిటీ 8,788. అనంతపురం పట్టణంలో గెలిచిన అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, సమీప అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు. మెజారిటీ 23,023. కళ్యాణదుర్గంలో గెలిచిన అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు గారు, సమీప అభ్యర్థి తలారి రంగయ్య గారు. మెజారిటీ 37,734. రాప్తాడులో గెలిచిన అభ్యర్థి పరిటాల సునీత గారు, సమీప అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. మెజారిటీ 23,329. చిత్తూరు జిల్లాలో పొంగనూరులో గెలిచిన అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సమీప అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గారు. మెజారిటీ 6,095. నగరిలో గెలిచిన అభ్యర్థి గాలి భానుప్రకాష్ గారు, సమీప అభ్యర్థి ఆర్కే రోజా గారు. మెజారిటీ 45,004. గంగాధర నెల్లూరులో గెలిచిన అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారు, సమీప అభ్యర్థి కె కృపాలక్ష్మి గారు. మెజారిటీ 26,011. చిత్తూరులో గెలిచిన అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు, సమీప అభ్యర్థి ఎం చంద్ర విజయానంద రెడ్డి గారు. మెజారిటీ 14,604. పూతలపట్టులో గెలిచిన అభ్యర్థి కలికిరి మురళీమోహన్ గారు, సమీప అభ్యర్థి సునీల్ కుమార్ గారు. మెజారిటీ 15,634. పలమనేరులో గెలిచిన అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి వెంకటగౌడ్ గారు. మెజారిటీ 20,122. కుప్పంలో గెలిచిన అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు, సమీప అభ్యర్థి కేఆర్జే భరత్ గారు. మెజారిటీ 48,006. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నుంచి గెలిచిన అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, సమీప అభ్యర్థి జె సూర్యనారాయణ రెడ్డి గారు. మెజారిటీ 20,850. రాజానగరంలో గెలిచిన అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణ గారు, సమీప అభ్యర్థి జక్కంపూడి రాజా గారు. మెజారిటీ 34,049. రాజమహేంద్రవరం పట్టణంలో గెలిచిన అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు, సమీప అభ్యర్థి మార్గాని భరత్రామ్ గారు. మెజారిటీ 71,404. రాజమహేంద్రవరం గ్రామీణంలో గెలిచిన అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సమీప అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు. మెజారిటీ 64,090. నిడదవోలులో గెలిచిన అభ్యర్థి కందుల దుర్గేష్ గారు, సమీప అభ్యర్థి గెడ్డం శ్రీనివాస్ నాయుడు గారు. మెజారిటీ 33,304. గోపాలపురంలో గెలిచిన అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు గారు, సమీప అభ్యర్థి తానేటి వనిత గారు. మెజారిటీ 26,784. కొవ్వూరులో గెలిచిన అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, సమీప అభ్యర్థి తలారి వెంకట్రావు గారు. మెజారిటీ 33,946. గుంటూరు జిల్లాలో తాడికొండలో గెలిచిన అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారు, సమీప అభ్యర్థి మేకతోటి సుచరిత గారు.
మెజారిటీ 39,606. మంగళగిరిలో గెలిచిన అభ్యర్థి నారా లోకేష్ గారు, సమీప అభ్యర్థి మురుగుడు లావణ్య గారు. మెజారిటీ 91,413. పొన్నూరులో గెలిచిన అభ్యర్థి ధూళిపల్ల నరేంద్ర కుమార్ గారు, సమీప అభ్యర్థి అంబటి మురళీకృష్ణ గారు. మెజారిటీ 32,915. తెనాలిలో గెలిచిన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు, సమీప అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ గారు. మెజారిటీ 48,112. ప్రతిపాడులో గెలిచిన అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గారు, సమీప అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ గారు. మెజారిటీ 42,015. గుంటూరు పశ్చిమలో గెలిచిన అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గారు, సమీప అభ్యర్థి విడుదల రజనీ గారు. మెజారిటీ 51,150. గుంటూరు తూర్పులో గెలిచిన అభ్యర్థి మహమ్మద్ నజీర్ గారు, సమీప అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గారు. మెజారిటీ 31,962. వైఎస్ఆర్ జిల్లాలో బద్వేల్ నుంచి గెలిచిన అభ్యర్థి దాసరి సుధా గారు, సమీప అభ్యర్థి బొజ్జార్ రోషన్న గారు. మెజారిటీ 18,567. కడపలో గెలిచిన అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు, సమీప అభ్యర్థి ఎస్జే అంజద్ బాషా గారు. మెజారిటీ 18,860. పులివెందులలో గెలిచిన అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి ఎం రవీంద్రనాథ్ రెడ్డి గారు. మెజారిటీ 61,687. కమలాపురంలో గెలిచిన అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి గారు, సమీప అభ్యర్థి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు. మెజారిటీ 25,357. జమ్మలమడుగులో గెలిచిన అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు, సమీప అభ్యర్థి ఎం సుధీర్ రెడ్డి గారు. మెజారిటీ 17,191. ప్రొద్దుటూరులో గెలిచిన అభ్యర్థి వరదరాజుల రెడ్డి గారు, సమీప అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. మెజారిటీ 22,744. మైదుకూరులో గెలిచిన అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, సమీప అభ్యర్థి ఎస్ రఘురామరెడ్డి గారు. మెజారిటీ 20,950. అమరావతి జిల్లాలో గన్నవరం నుంచి గెలిచిన అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు, సమీప అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గారు. మెజారిటీ 37,628. గుడివాడలో గెలిచిన అభ్యర్థి వెనిగండ్ల రాము గారు, సమీప అభ్యర్థి కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు. మెజారిటీ 53,040. పెడనలో గెలిచిన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారు, సమీప అభ్యర్థి ఉప్పాల రమేష్ గారు. మెజారిటీ 38,123. మచిలీపట్నంలో గెలిచిన అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు, సమీప అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి గారు. మెజారిటీ 50,242. అవనిగడ్డలో గెలిచిన అభ్యర్థి మండలి బుద్ధాప్రసాద్ గారు, సమీప అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారు. మెజారిటీ 46,434. పామరులో గెలిచిన అభ్యర్థి వర్ల కుమార్ రాజా గారు, సమీప అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గారు. మెజారిటీ 29,690. పెనంలూరులో గెలిచిన అభ్యర్థి బోడే ప్రసాద్ గారు, సమీప అభ్యర్థి జోగి రమేష్ గారు. మెజారిటీ 59,915. కర్నూలు జిల్లాలో కర్నూలు నుంచి గెలిచిన అభ్యర్థి టీజీ భరత్ గారు, సమీప అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గారు. మెజారిటీ 18,876. పాణ్యంలో గెలిచిన అభ్యర్థి గౌరు చరితారెడ్డి గారు, సమీప అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు. మెజారిటీ 40,591. ప్రతికొండలో గెలిచిన అభ్యర్థి కేఈ శ్యాంబాబు గారు, సమీప అభ్యర్థి కంగాటి శ్రీదేవి గారు. మెజారిటీ 14,211. కోడుమూరులో గెలిచిన అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు, సమీప అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గారు. మెజారిటీ 21,583. ఎమ్మిగనూరులో గెలిచిన అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి గారు, సమీప అభ్యర్థి బుట్టా రేణుక గారు. మెజారిటీ 15,837. మంత్రాలయంలో గెలిచిన అభ్యర్థి
వై బాలా నాగిరెడ్డి గారు సమీప అభ్యర్థి నల్లగొట్టి రాఘవేంద్ర రెడ్డి గారు. మెజారిటీ 12,805. ఆదోనిలో గెలిచిన అభ్యర్థి పివి పార్థసారథి గారు. సమీప అభ్యర్థి వై సాయిప్రసాద్ రెడ్డి గారు. మెజారిటీ 18,164. ఆలూరులో గెలిచిన అభ్యర్థి బూసినే విరూపాక్షి గారు. సమీప అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు. మెజారిటీ 2,831. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. సమీప అభ్యర్థి గూడూరి ఎరిక్సన్ బాబు గారు. మెజారిటీ 5,200. దర్శిలో గెలిచిన అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి గారు. మెజారిటీ 2,456. సంతనూతలపాడులో గెలిచిన అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గారు. సమీప అభ్యర్థి మేరుగు నాగార్జున గారు. మెజారిటీ 30,385. ఒంగోలులో గెలిచిన అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారు. సమీప అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మెజారిటీ 34,026. కొండపిలో గెలిచిన అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. సమీప అభ్యర్థి ఆదిమూలపు సురేష్ గారు. మెజారిటీ 24,756. మార్కాపురంలో గెలిచిన అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారు. సమీప అభ్యర్థి అన్నా రాంబాబు గారు. మెజారిటీ 13,979. గిద్దలూరులో గెలిచిన అభ్యర్థి ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి కందూరు నాగార్జున రెడ్డి గారు. మెజారిటీ 392. కనిగిరిలో గెలిచిన అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. సమీప అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గారు. మెజారిటీ 14,604. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు నుండి గెలిచిన అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారు. సమీప అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. మెజారిటీ 18,558. కావలిలో గెలిచిన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు. సమీప అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మెజారిటీ 30,949. ఆత్మకూరులో గెలిచిన అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారు. సమీప అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు. మెజారిటీ 7,576. కోవూరులో గెలిచిన అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. మెజారిటీ 54,583. నెల్లూరు పట్టణంలో గెలిచిన అభ్యర్థి పి నారాయణ గారు. సమీప అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ గారు. మెజారిటీ 72,489. నెల్లూరు గ్రామీణంలో గెలిచిన అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మెజారిటీ 34,480. సర్వేపల్లిలో గెలిచిన అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మెజారిటీ 16,288. ఉదయగిరిలో గెలిచిన అభ్యర్థి కాకర్ల సురేష్ గారు. సమీప అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. మెజారిటీ 9,621. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గెలిచిన అభ్యర్థి బెందాలం అశోక్ గారు. సమీప అభ్యర్థి పిరియా విజయ్ గారు. మెజారిటీ 39,783. పలాసలో గెలిచిన అభ్యర్థి గౌతు శిరీష్ గారు. సమీప అభ్యర్థి సీదిరి అప్పలరాజు గారు. మెజారిటీ 40,350. టెక్కలిలో గెలిచిన అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు గారు. సమీప అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గారు. మెజారిటీ 34,435. పాతపట్నంలో గెలిచిన అభ్యర్థి మామిడి గోవిందరావు గారు. సమీప అభ్యర్థి రెడ్డి శాంతి గారు. మెజారిటీ 24,350. శ్రీకాకుళంలో గెలిచిన అభ్యర్థి గొండు శంకర్ గారు. సమీప అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గారు. మెజారిటీ 52,521. ఆముదాల వలసలో గెలిచిన అభ్యర్థి కోన రవికుమార్ గారు. సమీప అభ్యర్థి తమ్మినేని సీతారాం గారు. మెజారిటీ 35,032. ఏచర్లలో గెలిచిన అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు గారు. సమీప అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ గారు.
మెజారిటీ 29,089. నరసన్నపేటలో గెలిచిన అభ్యర్థి బొగ్గు రమణమూర్తి గారు, సమీప అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గారు. మెజారిటీ 29,371. విశాఖపట్నంలో భీమిలి నుండి గెలిచిన అభ్యర్థి గంటా శ్రీనివాస్ గారు, సమీప అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. మెజారిటీ 92,404. విశాఖపట్నం తూర్పులో గెలిచిన అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు గారు, సమీప అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారు. మెజారిటీ 70,877. విశాఖపట్నం దక్షిణం నుండి గెలిచిన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, సమీప అభ్యర్థి వాసుపల్లి గణేష్ గారు. మెజారిటీ 64,594. విశాఖపట్నం ఉత్తరం నుండి గెలిచిన అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు గారు, సమీప అభ్యర్థి కేకే రాజు గారు. మెజారిటీ 47,534. విశాఖపట్నం పశ్చిమంలో గెలిచిన అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గారు, సమీప అభ్యర్థి ఆడారి ఆనంద్ గారు. మెజారిటీ 35,184. గాజువాకలో గెలిచిన అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు, సమీప అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారు. మెజారిటీ 95,235. విజయనగరం జిల్లాలో రాజం నుండి గెలిచిన అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ గారు, సమీప అభ్యర్థి తలే రాజేష్ గారు. మెజారిటీ 20,722. చీపురుపల్లిలో గెలిచిన అభ్యర్థి కళా వెంకట్రావు గారు, సమీప అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు. మెజారిటీ 11,971. గజపతి నగరంలో గెలిచిన అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు, సమీప అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య గారు. మెజారిటీ 25,301. నెల్లిమర్లలో గెలిచిన అభ్యర్థి లోకం మాధవి గారు, సమీప అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గారు. మెజారిటీ 39,829. విజయనగరంలో గెలిచిన అభ్యర్థి పూసపాటి అదితిరావు విజయలక్ష్మి గజపతిరావు గారు, సమీప అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గారు. మెజారిటీ 60,609. శృంగవరపుకోటలో గెలిచిన అభ్యర్థి కోళ్ళ లలిత కుమారి గారు, సమీప అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గారు. మెజారిటీ 38,790. బొబ్బిలిలో గెలిచిన అభ్యర్థి ఆర్ఎస్వికేకే రంగారావు గారు, సమీప అభ్యర్థి ఎస్ వెంకట చిన్నప్పల నాయుడు గారు. మెజారిటీ 44,648. పశ్చిమ గోదావరిలో ఆచంట నుండి గెలిచిన అభ్యర్థి పితాని సత్యనారాయణ గారు, సమీప అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు. మెజారిటీ 26,554. పాలకల్లులో గెలిచిన అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారు, సమీప అభ్యర్థి గొడాల శ్రీహరి గోపాలరావు గారు. మెజారిటీ 67,945. నరసాపురంలో గెలిచిన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు, సమీప అభ్యర్థి మధునూరి నాగరాజ వరప్రసాద్ రాజు గారు. మెజారిటీ 49,738. భీమవరంలో గెలిచిన అభ్యర్థి పొలవర్తి ఆంజనేయులు గారు, సమీప అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు. మెజారిటీ 66,974. ఉండిలో గెలిచిన అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు, సమీప అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు. మెజారిటీ 56,777. తణుకులో గెలిచిన అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గారు, సమీప అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. మెజారిటీ 72,121. తాడేపల్లిగూడెంలో గెలిచిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సమీప అభ్యర్థి కొట్టి సత్యనారాయణ గారు. మెజారిటీ 62,492. పార్వతీపురం మన్యంలో గెలిచిన అభ్యర్థి పాలకొండ నుంచి గెలిచిన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారు, సమీప అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గారు. మెజారిటీ 13,291. కురుపాంలో గెలిచిన అభ్యర్థి తోయక జగదీశ్వరి గారు, సమీప అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి గారు. మెజారిటీ 23,500. పార్వతీపురంలో గెలిచిన అభ్యర్థి బోనెల విజయచంద్ర గారు, సమీప అభ్యర్థి అలజంగి జోగారావు గారు. మెజారిటీ 24,414. సాలూరులో గెలిచిన అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి గారు, సమీప అభ్యర్థి పీడిక రాజన్నదొర గారు. మెజారిటీ 13,733. అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి అరకులో
గెలిచిన అభ్యర్థి రేగం మత్స్యలింగం గారు. సమీప అభ్యర్థి పాంగి రాజారావు గారు. మెజారిటీ 31,877. పాడేరులో గెలిచిన అభ్యర్థి మత్స్యరాశ విశ్వాసరాజు గారు. సమీప అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గారు. మెజారిటీ 19,338. రంపచోడవరంలో గెలిచిన అభ్యర్థి మిరియాల శిరీష్ గారు. సమీప అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గారు. మెజారిటీ 9,139. అనకాపల్లిలో చోడవరం నుండి గెలిచిన అభ్యర్థి KSNS రాజు గారు. సమీప అభ్యర్థి కరణం ధర్మశ్రీ గారు. మెజారిటీ 42,189. మాడుగులలో గెలిచిన అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు. సమీప అభ్యర్థి ఈళ్ళ అనురాధ గారు. మెజారిటీ 28,026. అనకాపల్లిలో గెలిచిన అభ్యర్థి కణతాల రామకృష్ణ గారు. సమీప అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారు. మెజారిటీ 65,764. పెందుర్తిలో గెలిచిన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు. సమీప అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు గారు. మెజారిటీ 81,870. యలమంచిలో గెలిచిన అభ్యర్థి సుందరపు విజయకుమార్ గారు. సమీప అభ్యర్థి యువి రమణమూర్తి రాజు గారు. మెజారిటీ 48,956. పాయకరావుపేటలో గెలిచిన అభ్యర్థి వంగలపూడి అనిత గారు. సమీప అభ్యర్థి కంబాల జోగులు గారు. మెజారిటీ 43,727. నర్సీపట్నంలో గెలిచిన అభ్యర్థి చింతకాయల అయ్యనపాత్రుడు గారు. సమీప అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు. మెజారిటీ 24,676. కాకినాడలో తుని నుండి గెలిచిన అభ్యర్థి యనమల దివ్య గారు. సమీప అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు. మెజారిటీ 15,177. ప్రతిపాడులో గెలిచిన అభ్యర్థి పరుపుల సత్యప్రభ గారు. సమీప అభ్యర్థి పరుపుల సుబ్బారావు గారు. మెజారిటీ 38,768. పిఠాపురంలో గెలిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు. సమీప అభ్యర్థి వంగ గీత గారు. మెజారిటీ 70,279. కాకినాడ రూరల్లో గెలిచిన అభ్యర్థి పంతం నానాజీ గారు. సమీప అభ్యర్థి కురసాల కన్నబాబు గారు. మెజారిటీ 72,040. పెద్దాపురంలో గెలిచిన అభ్యర్థి నమ్మకాయల చినరాజప్ప గారు. సమీప అభ్యర్థి దౌలూరి దొరబాబు గారు. మెజారిటీ 40,451. కాకినాడ పట్టణంలో గెలిచిన అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు. సమీప అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మెజారిటీ 56,572. జగంపేటలో గెలిచిన అభ్యర్థి జ్యోతుల వెంకటప్పారావు గారు. సమీప అభ్యర్థి తోట నరసింహం గారు. మెజారిటీ 52,676. కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నుంచి గెలిచిన అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గారు. సమీప అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గారు. మెజారిటీ 26,291. ముమ్మిడివరంలో గెలిచిన అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గారు. సమీప అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. మెజారిటీ 38,736. అమలాపురంలో గెలిచిన అభ్యర్థి ఆయితాబత్తుల ఆనందరావు గారు. సమీప అభ్యర్థి పినిపే విశ్వరూప్ గారు. మెజారిటీ 38,628. రాజోల్లో గెలిచిన అభ్యర్థి దేవ వరప్రసాద్ గారు. సమీప అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు. మెజారిటీ 39,011. పి కన్వరంలో గెలిచిన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు. సమీప అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారు. మెజారిటీ 33,367. కొత్తపేటలో గెలిచిన అభ్యర్థి బండారు సత్యానందరావు గారు. సమీప అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి గారు. మెజారిటీ 56,479. మండపేటలో గెలిచిన అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు గారు. సమీప అభ్యర్థి తోట త్రిమూర్తులు గారు. మెజారిటీ 44,435. ఏలూరులో ఉంగుటూరు నుండి గెలిచిన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు. సమీప అభ్యర్థి పుష్పాల శ్రీనివాసరావు గారు. మెజారిటీ 44,945. దెందులూరులో గెలిచిన అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు. సమీప అభ్యర్థి కొడారు అబ్బయ్య చౌదరి గారు. మెజారిటీ 26,266. ఏలూరులో గెలిచిన అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారు. సమీప అభ్యర్థి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు. మెజారిటీ 62,388.
పోలవరంలో గెలిచిన అభ్యర్థి చిర్రి బాలరాజు గారు. సమీప అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గారు. మెజారిటీ 7,935. చింతలపూడిలో గెలిచిన అభ్యర్థి సొంగ రోషన్ గారు. సమీప అభ్యర్థి కంబం విజయరాజు గారు. మెజారిటీ 27,766. నూజివీడులో గెలిచిన అభ్యర్థి కొలుసు పార్థసారథి గారు. సమీప అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. మెజారిటీ 12,378. కైకలూరులో గెలిచిన అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు. సమీప అభ్యర్థి దోలం నాగేశ్వరరావు గారు. మెజారిటీ 45,273. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నుండి గెలిచిన అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ గారు. సమీప అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గారు. మెజారిటీ 21,874. విజయవాడ పశ్చిమలో గెలిచిన అభ్యర్థి సుజనా చౌదరి గారు. సమీప అభ్యర్థి షేక్ ఆషీఫ్ గారు. మెజారిటీ 47,032. విజయవాడ సెంట్రల్లో గెలిచిన అభ్యర్థి బొండ ఉమామేశ్వరరావు గారు. సమీప అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మెజారిటీ 68,886. విజయవాడ తూర్పులో గెలిచిన అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు. సమీప అభ్యర్థి దేవినేని అవినాష్ గారు. మెజారిటీ 49,640. మైలవరంలో గెలిచిన అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. సమీప అభ్యర్థి ఎస్ తిరుపతిరావు గారు. మెజారిటీ 42,829. నందిగామంలో గెలిచిన అభ్యర్థి తంగిరాల సౌమ్య గారు. సమీప అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు గారు. మెజారిటీ 27,395. జగ్గైపేటలో గెలిచిన అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. సమీప అభ్యర్థి సామినేని ఉదయభాను గారు. మెజారిటీ 15,977. బాపట్లలో వేమూరు నుంచి గెలిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు గారు. సమీప అభ్యర్థి వరకుటి అశోక్ బాబు గారు. మెజారిటీ 22,021. రేపల్లిలో గెలిచిన అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గారు. సమీప అభ్యర్థి ఈ ఊరు గణేష్ గారు. మెజారిటీ 39,947. బాపట్లలో గెలిచిన అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ గారు. సమీప అభ్యర్థి కోన రఘుపతి గారు. మెజారిటీ 27,768. పర్చూరులో గెలిచిన అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గారు. సమీప అభ్యర్థి ఏడం బాలాజీ గారు. మెజారిటీ 24,138. అద్దంకిలో గెలిచిన అభ్యర్థి గుట్టిపాటి రవికుమార్ గారు. సమీప అభ్యర్థి పి చిన్న హనిమిరెడ్డి గారు. మెజారిటీ 24,890. చీరాల్లో గెలిచిన అభ్యర్థి మధులూరి మాలకొండయ్య యాదవ్ గారు. సమీప అభ్యర్థి కరణం వెంకటేష్ గారు. మెజారిటీ 20,984. పల్నాడులో పెదకూరపాడులో గెలిచిన అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు. సమీప అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు. మెజారిటీ 21,089. చిలకలూరుపేటలో గెలిచిన అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గారు. సమీప అభ్యర్థి మనోహర్ నాయుడు గారు. మెజారిటీ 33,262. నరసరావుపేటలో గెలిచిన అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గారు. సమీప అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మెజారిటీ 19,705. సత్తెనపల్లిలో గెలిచిన అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు. సమీప అభ్యర్థి అంబటి రాంబాబు గారు. మెజారిటీ 27,836. వినుకొండలో గెలిచిన అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు. సమీప అభ్యర్థి గొల్లా బ్రహ్మనాయుడు గారు. మెజారిటీ 30,267. గురజాలలో గెలిచిన అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు గారు. సమీప అభ్యర్థి కాసు మహేశ్వర్ రెడ్డి గారు. మెజారిటీ 29,486. మాచర్లలో గెలిచిన అభ్యర్థి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు. సమీప అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. మెజారిటీ 33,318. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నుండి గెలిచిన అభ్యర్థి బొమ్మ అఖిలప్రియారెడ్డి గారు. సమీప అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు. మెజారిటీ 12,037. శ్రీశైలంలో గెలిచిన అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గారు. మెజారిటీ 6,385. నందికొట్కూరులో గెలిచిన అభ్యర్థి గిత్తా జయసూర్య గారు. సమీప అభ్యర్థి దారా సుధీర్ గారు. మెజారిటీ 9,792. నంద్యాలలో గెలిచిన అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు. సమీప అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి గారు. మెజారిటీ 12,333. బనగానపల్లిలో గెలిచిన అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారు. మెజారిటీ 25,566. డోన్లో గెలిచిన అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. సమీప అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మెజారిటీ 6,049. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర నుంచి గెలిచిన అభ్యర్థి
ఎంఎస్ రాజు గారు సమీప అభ్యర్థి ఈరల లక్కప్ప గారు, మెజారిటీ 351. హిందూపురంలో గెలిచిన అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు, సమీప అభ్యర్థి తెప్పిగౌడ నారాయణ దీపిక గారు, మెజారిటీ 32,597. పెనుగొండలో గెలిచిన అభ్యర్థి సవిత గారు, సమీప అభ్యర్థి ఉషా శరణ్ గారు, మెజారిటీ 33,388. పుట్టపర్తిలో గెలిచిన అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గారు, సమీప అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, మెజారిటీ 8,760. ధర్మవరంలో గెలిచిన అభ్యర్థి వై సత్యకుమార్ గారు, సమీప అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మెజారిటీ 3,734. కదిరిలో గెలిచిన అభ్యర్థి కందిగొంట వెంకట ప్రసాద్ గారు, సమీప అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారు, మెజారిటీ 6,265. అన్నమయ్య జిల్లాలో రాజంపేట నుంచి గెలిచిన అభ్యర్థి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, మెజారిటీ 7,016. కోడూరులో గెలిచిన అభ్యర్థి అరవ శ్రీధర్ గారు, సమీప అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు గారు, మెజారిటీ 11,101. రాయచోటు నుండి గెలిచిన అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మెజారిటీ 2,495. తంబళ్ళపల్లిలో గెలిచిన అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు, మెజారిటీ 10,103. పీలేరులో గెలిచిన అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గారు, మెజారిటీ 25,081. మదనపల్లిలో గెలిచిన అభ్యర్థి షాజహాన్ బాషా గారు, సమీప అభ్యర్థి ఎన్ అహ్మద్ గారు, మెజారిటీ 5,509. తిరుపతిలో గూడూరులో నుంచి గెలిచిన అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారు, సమీప అభ్యర్థి మేరిగం మురళీధర్రావు గారు, మెజారిటీ 21,192. సూళ్ళూరుపేటలో గెలిచిన అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు, సమీప అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గారు, మెజారిటీ 29,115. వెంకటగిరిలో గెలిచిన అభ్యర్థి కురుగొంట్ల రామకృష్ణ గారు, సమీప అభ్యర్థి నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి గారు, మెజారిటీ 16,294. చంద్రగిరిలో గెలిచిన అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్ గారు, సమీప అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, మెజారిటీ 43,852. తిరుపతిలో గెలిచిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు, సమీప అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు, మెజారిటీ 61,956. శ్రీకాళహస్తిలో గెలిచిన అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు, సమీప అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, మెజారిటీ 43,304. సత్యవేడిలో గెలిచిన అభ్యర్థి కోనేటి ఆదిమూలం గారు, సమీప అభ్యర్థి నోకతోటి రాజేష్ గారు, మెజారిటీ 3,739. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.